రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన విశాఖ నగరపాలక సంస్థను గత ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసిందని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ విమర్శించారు. అభివృద్ధి ముసుగులో వైసీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారని దుయ్యబట్టారు. ప్రజలంతా కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారని, నగర అభివృద్ధి జరగాలంటే కూటమితోనే సాధ్యమనే అభిప్రాయానికి వచ్చారని చెప్పారు. చివరికి వైసీపీ కార్పొరేటర్లు కూడా గత 4 ఏళ్లుగా జరిగిన అవినీతి కార్యక్రమాలతో విసుగుపోయి కూటమి వైపే మొగ్గు చూపుతున్నారని అన్నారు. అభివృద్ధి కోసం కొందరు వైసీపీ కార్పొరేటర్లు కూటమిలో చేరుతుంటే వైసీపీ నేతలు మాజీ మంత్రులు చంద్రబాబు నాయుడు ప్రలోభాలు పెడుతున్నారని, అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ మాజీ మంత్రులు నైతికత గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని, అలా మాట్లాడే అర్హత వారికి లేదని అన్నారు. ఈరోజు పాత్రికేయుల సమావేశానికి విచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, ప్రింట్ మీడియా ప్రతినిధులు, కెమెరామెన్ సోదరులు, ఫోటోగ్రాఫర్ సోదరులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. మహావిశాఖ నగరపాలక సంస్థ రాష్ట్రంలోనే అత్యంత పెద్ద నగరపాలక సంస్థ. అటువంటి మహానగరపాలక సంస్థని గత 4 ఏళ్లుగా గత ప్రభుత్వం ఏదైతే పాలక మండలి వైసీపీ ప్రభుత్వంలో ఏర్పడిందో ఆనాటి నుంచి కూడా 4 ఏళ్ళు కూడా గౌరవ మేయర్ ఆధ్వర్యంలో నగర అభివృద్ధిని గాలికి వదిలేసి కేవలం అభివృద్ధి ముసుగులో అవినీతికి పాల్పడి ఈరోజు కూటమి ప్రభుత్వం రాగానే ఏదైతే మహావిశాఖ నగరపాలక సంస్థలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వానికి ముక్త కంఠంతో నగరం అభివృద్ధి చెందాలన్నా, నగరానికి అనేకమైనటువంటి ప్రాజెక్టులు రావాలన్నా, ఈ యొక్క నగరం రాష్ట్రంలోనే ప్రప్రథమ స్థానంలో నిలపాలన్నా కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం అని చెప్పి విశాఖ ప్రజలందరూ కూడా తీర్పునిస్తే సాక్షాత్తు వైసీపీ కార్పొరేటర్లే వాళ్ళ వార్డుల్లో అభివృద్ధి చెందటం లేదని చెప్పి భావించి ఇన్నిసార్లు మొరపెట్టుకున్నా కనీసం వీధి లైట్లు కూడా వాళ్ళ వార్డుల్లో మేము వేసుకోలేకపోయామని చెప్పి సాక్షాత్తు కౌన్సిల్ సమావేశాల్లో వాళ్ళ గోడు విలవించుకున్నప్పటికీ కూడా